హాయ్ అందరికీ వెల్కమ్ టు ద పార్ట్ 4 వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్. సో ఇంకా రేపే కదా వరలక్ష్మి వ్రతం. సో అందుకే నేనైతే ఫ్రూట్స్ అలాగే వాయినం వేయడానికి బనానాస్ ఇంకా పువ్వులు అయితే తీసుకున్నాను. సో ఈ పువ్వులు అయితే అమ్మవారి పటానికి అలాగే నేను పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇంకా కొన్ని రాఖీస్ కూడా తీసుకున్నాను. సో ఎందుకంటే సాటర్డే కదా రాఖీ పౌర్ణమి అని. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే అమ్మవారి జడకి కొంచెం లూజ్గా అల్లుదామని తీసుకున్నాను. ఇంకా ఈ రాఖీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజే అమ్మవారికి జడ కూడా అల్లేసి నేను రెడీగా పెట్టుకున్నాను. పట్టుకోవడానికి ఎవరు లేదు, సో అందుకే ఇలా పెట్టి అల్లేసాను. ఇంకా క్లీనింగ్ ఒకటే బ్యాలెన్స్. ఇవన్నీ కూడా రేపు పూజ కోసం క్లీన్ చేసుకోవాలి. ఈ టేబుల్ పైన అయితే నేను అమ్మవారిని పెట్టి ఈ చిన్న పీట పైన కలశాన్ని అయితే పెడదామని అనుకుంటున్నాను. సో అందుకే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈరోజు దేవుళ్ళని కూడా నేను ఈరోజు క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే రేపు టైం ఉండదు. అలాగే మళ్ళీ శుక్రవారం క్లీన్ చేయకూడదు కాబట్టి. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే నేను తోరణాలకి పెట్టడానికి పుచ్చుకున్నాను. సో ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇలాగే మనము ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి వ్రతానికి ఏ హడావిడి ఉండదు. సో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.